వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. సవ్వడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్ ఆశ్చర్యకరంగా బుల్లితెర యాంకరింగ్ తో గుర్తింపు సంపాదించుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తొలి సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్ కాకపోవడంతో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు కూడా చేసింది. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ చిత్రంలో సపోర్టింగ్ రోల్లో నటించింది. ఈ సమయంలోనే యువ అనే సీరియల్లో కూడా నటించింది. 2010లో వచ్చిన ప్రస్థాన మూవీలో కూడా నటించిన ఆమె పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమా హిట్ అయినా కానీ అందులో రష్మి ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియలేదు. ఓ రియాలిటీ షోలో రష్మి డాన్స్ చూసిన హీరోయిన్ సంగీత ఆమెకు తమిళంలో ఛాన్స్ వచ్చేలా చేసింది. కండెన్ అనే సినిమాతో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది రష్మి. ఆ సినిమాలో రష్మి నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. 2002 నుంచి సినిమాల్లో నటిస్తున్న రష్మి 2007లో టెలివిజన్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక 2013లో జబర్దస్త్ లో పాల్గొనడంతో ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. గ్లామర్ ఒలకబోయడంలో ఎక్కడా వెనక్కి తగ్గని రష్మి బుల్లితెరపై హీరోయిన్ల రేంజ్ లో అందాల విందు చేస్తుంది. సినీ రంగంలో ఆమెకు పేరు తెచ్చిన చిత్రాలు గుంటూరు టాకీస్, నెక్స్ట్ నువ్వే. రష్మిని ఇండస్ట్రీలో అందరూ లేడీ అర్జున్ రెడ్డి అంటారు. ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ అదే సరైన పేరని చెప్తుంటారు. రష్మి స్వస్థలం విశాఖపట్నం. అయితే ఆమె తెలుగు అమ్మాయి కాదు. తండ్రి ఉత్తరప్రదేశ్కు చెందినవాడు కాగా తల్లి ఒడిశాకు చెందిన ఆమె. రష్మి పుట్టి పెరిగింది మాత్రం వైజాగ్లోనే. బంధువులంతా నార్త్ ఇండియాలో ఉన్నారు. సిబిఎస్ఈ స్కూల్లో చదవటం వల్ల ఇంగ్లీష్ బాగా వచ్చింది. వైజాగ్లో ఇంటి చుట్టుపక్కలంతా తెలుగులోనే మాట్లాడినా మొదట్లో తెలుగు అంత బాగా వచ్చేది కాదు. కానీ సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడడం నేర్చుకుంది. అయితే జబర్దస్త్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు యాంకర్ అనసూయ గర్భవతి అయింది. దాంతో ఆమె షో నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో రష్మిని తీసుకున్నారు. అక్కడ నుంచి రష్మి దశ తిరిగింది. అయితే ఈ స్థాయికి చేరకముందే ఆమె పడిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని చెప్పాలి. తనను తాను నిరూపించుకునేందుకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది రష్మి. అప్పుడు ఆమెకు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 25,000 రూపాయల చెక్ అందుకుంది. ఆ చెక్ ను క్యాష్ చేసుకోవాలంటే అకౌంట్ ఉండాలి. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1000 రూపాయలన్నా ఉండాలి, మినిమం 500 ఉండాలి. కానీ రష్మి వద్ద ఆ డబ్బులు కూడా లేకపోవడంతో ఓ ఫ్రెండ్ సాయం చేశాడు. అతడిచ్చిన 5,500 డబ్బుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇచ్చిన చెక్ ను మార్చుకుంది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాత్రి వేళ లేట్ గా వస్తే తలుపులు కూడా తీసేవాళ్ళు కాదు ఇంటి ఓనర్లు. ఒక్కోసారి ఇంటికి వచ్చి చూస్తే తినటానికి ఏమి ఉండేది కాదట. అలా పస్తులతోనే పడుకుండిపోయేది రష్మి. ఎన్నో కష్టాలు పడి పైకొచ్చింది కాబట్టి డబ్బునెంతో పొదుపుగా వాడుకుంటుంది రష్మి. రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం అంతకు మించి సినిమాలు, టీవీ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో రష్మి కెరియర్ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ పై ఎన్నో కథనాలు వస్తుంటాయి. ముఖ్యంగా జబర్దస్త్ కోస్టార్ సుడిగాలి సుధీర్తో లింక్ పెడుతూ రష్మి గురించి సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం జరుగుతుంది. వీరి ప్రేమకు సుధీర్ తల్లి అంగీకరించిందని, త్వరలోనే వీరి పెళ్లి కూడా అని పుకార్లు వచ్చాయి. అయితే టీవీ షోలో స్క్రిప్ట్ ప్రకారం అలా క్లోజ్ గా నటిస్తామే తప్ప నిజ జీవితంలో తమ మధ్య ఏమీ లేదని రష్మి ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ఇక రష్మి పైకి కనిపిస్తున్నంత హెల్తీ పర్సన్ కాదు. ఆమె తన 12వ ఏట నుంచే రుమాటిజం అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో బరువులు హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ఇది చాలా అరుదైన వ్యాధి అని, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా విపరీతంగా లావైపోతామని ఓ ఇంటర్వ్యూలో రష్మి స్వయంగా చెప్పింది. అంతేకాదు, కొంతకాలంగా వైజాగ్ కి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడిందని కథనాలు వస్తే అవి నిజమేనని కానీ అబద్ధమని కానీ చెప్పలేదు రష్మి. దాంతో ఎవరికి వారే తమకు తోచింది తాము ఊహించేసుకుంటున్నారు. రష్మి సినిమాలు, టీవీ కార్యక్రమాలే కాదు, సామాజిక బాధ్యతను కూడా చక్కగా పాటిస్తుంది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాజంలో నిత్యం జరిగే సంఘటనలపై తన స్పందనను తెలియజేస్తుంది. ఇటీవల పుల్వామా ఘటనపై ఆమె మగాళ్లను మించిపోయి డేరింగ్ కామెంట్స్ చేసింది. సరే కదండి, మన అభిమాన యాంకర్ రష్మి గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా. మరో బయోగ్రఫీలో మరో సెలబ్రిటీ గురించి మరింత సమాచారంతో మీ ముందుంటా. నేను మీ సోనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.